వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. ఈ రోజున మనం పాదారవింద శతకం 31వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. సద్గురవే నమః. సురాణామానంద ప్రబలనతయా మండనతయా నఖేందుజ్యోత్స్నాభిర్విసృమరతమః ఖండనతయా పయోజశ్రీద్వేషవ్రతరతతయా త్వచ్చరణయోః విలాసః కామాక్షి ప్రకటయతి నైషాకరదశాం. ఓ కామాక్షీదేవి, దేవతలందరికీ ఆనందాన్ని కలిగిస్తూ వారందరి శిరస్సుల మీద అలంకారంగా ధరించబడుతూ గోళ్ల కాంతులనే వెన్నెలతో చీకట్లని చీల్చివేస్తూ కమలాలని ద్వేషించే వ్రతాన్ని నిత్యం ఆచరిస్తూ ఉన్న నీ దివ్య చరణాల విలాసాలు చంద్రుడి స్థితిని ప్రకటిస్తున్నాయి. అది దేవతలందరికీ ఆనందాన్ని కలిగిస్తూ వారందరి శిరస్సుల మీద అలంకారంగా ధరించబడుతున్నటువంటి పాదాలుట. అదేమిటి అనంటే అమ్మవారి పాదాలు మంకన పూల గుత్తిలాగా, అలా ఎర్రహ కెంపులలాగా అట్లా ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా. తెల్లని గోళ్ళు, ఎర్రని పాదాలు. అయితే ఎప్పుడైతే ఈ దేవతా స్త్రీలందరూ కూడా, దేవతలందరూ కూడా, స్త్రీలనే కాదు దేవతలందరూ కూడా ఆ యొక్క అమ్మవారి పాదాలకి మొక్కుతారో, ఆ మొక్కినప్పుడు ఆ పాదాల యొక్క కాంతి, ఆ సౌందర్యం వారి శిరస్సులలో ఏమవుతోంది, వారి శిరస్సుల మీద అలంకారమా అన్నట్లుగా అనిపిస్తోంది ఇట మనకి చూస్తూ ఉంటే. అది తర్వాత ఇంకేం చెప్పారు, గోళ్ల కాంతులనే వెన్నెలతో చీకట్లని చీల్చివేస్తూ, తెల్లగా ఉన్నాయి కదా గోళ్ళు, కాబట్టి ఆ తెల్లగా ఉండే గోళ్ల కాంతులనే వెన్నెలతో చీకట్లని చీల్చివేస్తూ కమలాలని ద్వేషించే వ్రతాన్ని నిత్యం ఆచరిస్తూ, అంటే కమలాల ఎరుపుదనం కూడా అమ్మవారి పాదాల ముందు వెలవెలపోతోంది కదా. కాబట్టి కమలాలని ద్వేషించే వ్రతాన్ని నిత్యం ఆచరిస్తూ ఉన్నటువంటి నీ దివ్య చరణాల విలాసాలు
చంద్రుని యొక్క స్థితిని ప్రకటిస్తున్నాయి అని. సితిం నా కాంతీనాం నఖరజనుషాం పాదనళినః చెవీనాం శోషింనా తవ జనని కామాక్షి నమనే. లభంతే మందారగ్రధితనవబంధూకకుసుమా ప్రభాసామీచీన్యం సురపురపురంద్రీకచభరాః. అమ్మా కామాక్షీదేవి, నీ పాదాల గోళ్ళు తెల్లనివి, నీ పాదపద్మాల కాంతులు ఎర్రనివి. తల్లి, దేవతా స్త్రీలు నీ పాదాలకు తమ తలను వంచి నమస్కరించేటప్పుడు అవి వారి తలలో మందారాలు మంకెన పూలు తురిమినట్లు కనిపిస్తున్నాయి. అది ఇందాక చెప్పుకోలే, ఇందాకటి శ్లోకంలో వాళ్ళ తలల మీద ఏదో ఆభరణాలు ధరించి అలంకారంగా, తల మీద అలంకారం ధరించినట్లుగా ఉందమ్మా అని చెప్పన్నారు చూడండి. అట్లా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, తదనుగుణంగానే ఎర్రని పాదాలు తెల్లని గోళ్ళు వలన వారి తలలలో మందారాలు మంకెన పూలు తురిమినట్లుగా కనిపిస్తున్నాయమ్మా. ఎప్పుడైతే దేవతలు నీ పాదాలకు మొక్కుతారో వారి తలల్లో ఈ మందారాలు మంకెన పూలు తురిమినట్లుగా మనకి చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తున్నాయి అని. స్ఫురన్మధ్యే శుద్ధే నఖకిరణదుగ్ధాబ్ధిపయసాం వహన్నబ్జం చక్రం దరమపి చ రేఖాత్మకతయా శ్రితో మాత్స్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం త్రిథా మా కామాక్ష్యాః పదనళిన నామా విజయతే. నీ పాదాల గోళ్ల కాంతి అనే పాల సముద్రం మధ్యలో శంఖ చక్ర కమలాలని రేఖారూపంగా ధరించి, గొప్పదైన లక్ష్మీదేవిని కూడా ధరించి, కామాక్షిదేవివైన నీ పాదపద్మాలనే పేరు కలిగిన విష్ణుమూర్తి మత్స్య రూపంలో సర్వోన్నతుడుగా వర్ధిల్లుతున్నాడు. అదేమిటి, విష్ణుమూర్తి అమ్మవారి పాదపద్మాల్లో వర్ధిల్లటం ఏమిటి అని మనకు అనిపిస్తుంది కదూ. అది ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అమ్మవారి పాదాలలో శంఖరేఖ, చక్రరేఖ, కమలరేఖ, మత్స్యరేఖలు ఉన్నాయి అని కవి భావన. మత్స్యరేఖ అవి ఉండబట్టి దశావతారాలలో మత్స్యావతారం కూడా ఒకటి కాబట్టి అందుకని విష్ణుమూర్తి నీ పాదాలలో సర్వోన్నతుడుగా వర్ధిల్లుతున్నాడమ్మా అన్నట్లుగా. అంతేకాక శంఖ చక్ర కమలాలని రేఖారూపంగా ధరించి, అంటే పాదాలలోని రేఖ రూపంగా అన్నమాట. శంఖచక్ర కమలాలు వాటి రూపాలుగా కాకుండా రేఖారూపంగా వాట్లని ధరించి నీ పాదాలలో వర్ధిల్లుతున్నాడమ్మా అన్నట్లుగా. నఖశ్రీ సన్నద్ధస్తబక నిచితస్త్వైశ్చ కిరణైః విసంగైః కామాక్షి ప్రకటితలసత్పల్లవరుచిః సతాం గమ్యః శంకే సకలఫలదాతా సురతరుః త్వదీయః పాదోయం తుహినగిరి రాజన్యతనయే. హిమవత్పర్వతరాజు పుత్రికవైన ఓ కామాక్షీదేవి, నీ దివ్య పాదాలు గోళ్ల కాంతులు అనే పూలగుత్తులతో, ఎర్రని కిరణాలు అనే చిగుళ్లతో సత్పురుషులకు కావలసిన అన్ని ఫలాలని అందించే దేవతా వృక్షం అని నేను ఊహిస్తున్నానమ్మా. అది వషట్కురువన్మాంజీరజకలకలైః కర్మలహరీ హవింషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతస్తవ చరణయజ్వాగిరిసుతే. అమ్మా కామాక్షి,
నీ పాదాల మంజీరనాదాలే వషట్కారాలుగా, కర్మ ప్రవాహాలనే హవిస్సులతో, పరమ జ్ఞానమనే జ్వలిస్తున్న అగ్నిలో, ఉత్తమ బుద్ధి కలిగిన పండితుల మనస్సు అనే వేదిక మీద హవిస్సుల హోమం చేస్తున్న ఈ నీ పాదం అనే యజమాని ఉన్నతంగా వర్ధిల్లుతున్నాడు. అది మహామంత్రం కించిన్మణికటకనాदैरिव జపన్ క్షిపన్దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమత పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం. అమ్మా, గోళ్లకాంతి అనే స్వచ్ఛమైన భస్మాన్ని అన్ని దిక్కులకి వెదజల్లుతూ, మంజీరాల చప్పుళ్లతో ఏదో మంత్రాన్ని జపిస్తున్నట్టు సహజంగానే సమర్థవంతమైన నీ పాదాలు నమస్కరించిన వారిని పట్టి పీడించే మమకారం అనే పిశాచాన్ని ఉచ్చాటనం చేసే మాంత్రికుడి స్థితిని ప్రకటిస్తున్నాయి. అంటే అమ్మవారి పాదాలకు నమస్కరించిన వారి యొక్క ఈ యొక్క భవబంధ పాశాలు ఏవైతే ఉంటాయో, అంటే ఒక రకమైనటువంటి మమకారం అనేటువంటి పిశాచం ఏదైతే మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుందో, ఆ పిశాచాన్ని, అంటే ఆ మమకారం, ఆ బంధనాలు అనే పిశాచాన్ని ఉచ్చాటనం అంటే తరిమి కొట్టేసే మాంత్రికుడి స్థితిని నీ పాదాలు ప్రకటిస్తున్నాయమ్మా. అంటే మనకి ఒక రకమైనటువంటి వివేక వైరాగ్యాలు అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే కలుగుతాయి. మనల్ని ఏవైతే బంధాలు, మోహాలు, పాశాలు, వికారాలు పట్టి పీడిస్తూ ఉన్నాయో పిశాచాలల్లే, ఆ పిశాచాలన్నిటినీ కూడా ఆ యొక్క పాదాలు మాంత్రికుడిలాగా పనిచేసి మనకి ఒక విముక్తి ప్రసాదిస్తాయి అన్నట్లుగా. ఏమ్మా, అర్థమైందా అమ్మా? ఉదీతే బోధేందౌ తమసి నితరాంజంముషిదశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం నఖరుచిపటేనాంఘ్రియుగళీ పురంధ్రీతే మాతః స్వయమభిసరత్యేవ హృదయం. అమ్మా కామాక్షి, జ్ఞానమనే చంద్రుడు ఉదయిస్తూ ఉండగా ఆ వెలుగుకి అజ్ఞానమనే చీకటి దరిద్ర స్థితిని పొందుతోంది. స్వచ్ఛమైన ప్రేమని నింపుకొని తెల్లని గోళ్లకాంతి అనే వస్త్రంతో శరీరాన్ని కప్పుకున్న నీ పాదద్వయం అనే స్త్రీ స్వయంగా నా హృదయాన్ని అనుసరిస్తోంది అన్నట్లుగా. దినారంభః సంపన్నలిన విపినానామభినవో వికాసో వాసంతః సుఖవిపికలోకస్య నియతః ప్రదోషః కామాక్షి ప్రకటపరమజ్ఞానశిశినః చకాస్తి త్వత్పాదస్మరణమహిమా శైలతనయే. శైలపుత్రివైన ఓ కామాక్షి, సంపదలనే కమలాలున్న అడవికి నూతనమైన ప్రభాతంలా, మంచి కవులనే కోకిలల గుంపుకి వసంత ఋతు వికాసంలా, స్పష్టమైన గొప్ప జ్ఞానమనే చంద్రుడికి రాత్రి ప్రారంభ సమయంలా ఉన్న నీ పాదపద్మాలు ఎప్పుడూ నా స్మృతిలో ప్రకాశిస్తున్నాయి. సంపదలనే కమలాలున్న అడవికి నూతనమైన ప్రభాతంలా, అంటే నూతనమైన వెలుగులా, మంచి కవులనే కోకిలల గుంపుకి వసంత ఋతు వికాసంలా, అంటే వసంతకాలంలోనే కదా కోకిలలు చక్కగా కుహు రావాలు ఇచ్చేది, వసంత ఋతువులోనే కదా. స్పష్టమైన గొప్ప జ్ఞానమనే చంద్రుడికి
రాత్రి ప్రారంభ సమయంలా ఉన్నటువంటి నీ పాదాలు ఎప్పుడూ నా స్మృతిలో ప్రకాశిస్తున్నాయి అని. ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణాం మార్గప్రథనపటుకామాక్షి పదవీం పదం తే పాతంగీం పరికలయతే పర్వతసుతే. పర్వతరాజకుమారివైన ఓ కామాక్షి, ఎల్లప్పుడూ ఛాయాదేవిని ధరించినది, కమలాలతో స్నేహం కలిగినది, కాంతికి నిలయమైనది, అన్ని లోకాలకి జ్ఞానాన్ని కలిగించేది, మోక్షాన్ని కోరుకునే వారికి తగిన మార్గాన్ని చూపడంలో సమర్థవంతమైనది అయినటువంటి నీ పాదం సూర్య సంబంధమైనటువంటి స్థితిని తెలియచేస్తోంది. శనైస్తీర్త్వా మోహాంబుమథ సమారూఢుమనసః క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవళభీం లభం తే నిశ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం పురశ్చర్యాభిస్తే పురమథన సీమంతిని జనాః. పరమేశ్వరుడి పత్నివైన ఓ కామాక్షి, నీ భక్తులు మెల్లగా మోహం అనే సముద్రాన్ని దాటి తరువాత క్రమంగా పుణ్యాత్ములకి సుఖంగా లభించే కైవల్యం అనే మేడని చేరుకున్నారు. ఉన్నతమైన ఆ మేడని వెంటనే ఎక్కాలని మనస్సులో కోరుకున్న ఆ భక్తులు పురశ్చర్యలు ఆచరించి నీ పాదం అనే నిచ్చెనని పొందుతున్నారు. అది మెల్లగా అజ్ఞానం, మోహపాశాలు అనేటువంటి సముద్రాన్ని దాటి తర్వాత సుఖంగా లభించేటువంటి కైవల్యం అనే మేడని చేరుకున్నారు నీ భక్తులు. అయితే ఉన్నతమైనటువంటి ఆ కైవల్యం అనే మేడని ఎక్కాలి అని కోరుకున్నటువంటి భక్తులు పురశ్చర్యలు అంటే నీ మంత్ర జప పురశ్చరణలు ఆచరించి నీ పాదం అనే నిచ్చెనని పొందుతున్నారు. ఆ కైవల్యం అనేటువంటి మేడ ఎక్కటానికి అమ్మవారి పాదం అనే నిచ్చెనని ఎక్కుతున్నారు. అంటే ముందర ఆవిడని ఆశ్రయించి తొలిమెట్టు అది. ఆ పాదాలని ఆశ్రయించి మనం నిగూఢమైన భక్తితో ఏకాగ్ర మనస్కులమై ఇహ అనుసరించగలగాలన్నమాట. అది ముందర అసలు పాదాలని ఆశ్రయించటం అనేది ఆ కైవల్యం అనేటువంటి నిచ్చెనకి తొలిమెట్టుగా భావించుకుని ఆ యొక్క పుణ్యాత్ములు, ముఖ్యంగా మోహపాశాలు అవన్నీ కూడా దాటిన వాళ్ళు పుణ్యాత్ములు అలా మనస్సులో కోరుకుంటున్నారు. అట్లా కోరుకోవటమే కాక ఆ నిచ్చెనని పొందాలి అంటే ఏం చేయాలి? మంత్ర జప పురశ్చరణలన్నీ కూడా చేయాలి. అవన్నీ కూడా ఆచరించి అమ్మవారి యొక్క పాదాలు అనేటువంటి నిచ్చెనని పొంది తద్వారా కైవల్యం అనేటువంటి మేడని చేరుకుంటున్నారు అన్నట్లుగా. ఏమ్మా? ప్రచండార్తిక్షోభ ప్రమథన కృతే ప్రాతిభసరిత్ ప్రవాహ ప్రోదండీకరణ జలదాయ ప్రణమతాం ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోయం జననితే. ఓ కామాక్షిదేవి, జ్ఞానానికి సంబంధించిన నదీ ప్రవాహాన్ని పెంచే మేఘం లాంటిది, దట్టమైన సంసారాంధకారాన్ని తొలగించే గొప్ప దీపం లాంటిది, నమస్కరించిన వారి దారుణమైన దుఃఖాలని నశింపచేసేది అయిన నీ పాదాల అనుగ్రహం కోసం ఈ జనుడు ఎదురు చూస్తున్నాడు తల్లి అని మూకశంకరుల వారు అంటున్నారు. మనం కూడా ఎదురు చూస్తున్నాం తల్లి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం. శ్రీమాత్రే నమః.
मरुद्भिः संसेव्या सततमपि चाञ्चल्यरहिता सदारुण्यं यान्ति परिणतिदरिद्राणसुषमा गुणोत्कर्षान्माञ्जीरजकलकलैस्तर्जनपटुः प्रबालं कामाक्ष्याः परिहसति पादाब्जयुगळी. గాలుల చేత నిత్యం సేవించబడేది, ఏమాత్రం చంచలత్వం లేనిది, ఎప్పుడూ ఎర్రహానే ప్రకాశించేది అయిన కామాక్షీదేవి పాదద్వయం పరిణామం వలన కాంతి తగ్గిన చిగురుటాకుని తన కాలి అందెల గలగలలతో బెదిరిస్తూ పరిహాసం చేస్తున్నది అని. గాలుల చేత నిత్యం సేవించబడేది అయినా గాని ఏమాత్రం చంచలత్వం లేనిది అది. ఒక రకంగా జీవులమేనేమో ఆ గాలులం కదా. మనం ఎంత చంచలమైన వాళ్ళం. మొన్న దీనిలో వచ్చింది, నేను ఎక్కడో ఒక శ్లోకంలో చెప్పారు కదా, ఏమని అంటే ఎర్రని రంగు రజోగుణానికి సంబంధించినటువంటి ఎర్రని రంగు పాదాలకు కలిగి ఉన్నప్పటికీ రజోగుణం లేని వారితోనే సేవించబడుతోంది అన్నట్లుగా అని చెప్పారు. తర్వాత ఇంకా ఏం చెప్పారు, మందగమనం కలిగినది అయినప్పటికీ మందబుద్ధులని తిరస్కరిస్తుంది, సోమరితనాన్ని సహించదు అని చెప్పి అలా వర్ణన మొన్న చదువుకున్నాం మనం కదమ్మా, గుర్తొచ్చిందా? అట్లాగే ఇక్కడ అత్యంత చంచలమైనటువంటి గాలుల చేత నిత్యం సేవించబడేది అయినప్పటికీ ఏమాత్రం చంచలత్వం లేనిది అది, ఎప్పుడూ ఎర్రగానే ప్రకాశించేది అయిన కామాక్షీదేవి పదద్వయం పరిణామం వలన కాంతి తగ్గిన చివురుటాకుని అంటే మార్పు చెందటం. ఇప్పుడు చివురుటాకు పరిణామం వలన అంటే అది చిన్న చిన్న ఆకుగానే ఉండదు కదా. చివురుటాకు చివురప్పుడే అట్లా ఉంటుంది, పెరుగుతున్న కొద్దీ ఆ చివురుటాకు లాగా అంత సున్నితత్వం ఆ రంగు కూడా పోతుంది కదా అమ్మా. కానీ అమ్మవారి పాదాల చివురుటాకుని పోలి ఉంటాయని చెప్పి కూడా చెప్పుకున్నాం. అయితే పరిణామం వలన కాంతి తగ్గిన చివురుటాకుని తన కాలి అందెల గలగలలతో బెదిరిస్తూ పరిహాసం చేస్తోంది అని. అవి అందుకనే అమ్మవారి పాదాలు పరిహాసం చేస్తాయేమో అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం. ఏమనంటే ఈ చివురుటాకులు ఇవన్నీ కూడా ద్విజగణాలని సేవిస్తూ ఉంటాయి, బ్రాహ్మణ సమూహాలకి పరిచర్యలు అందిస్తూ ఉంటాయి అని చెప్పి కూడా నిన్న మనం చెప్పుకున్నాం. చివురుటాకులే కాక ఇంకోటి ఏమిటి చెప్పారమ్మా, జ్ఞాపకం ఉందా ఎవరికన్నా? కమలాలు కదా. అది మృదుత్వం లేని లేత చిగుళ్ళు కమలాలు ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల చేత తిరస్కరించబడతాయేమో అని చెప్పి వనవాస వ్రత దీక్ష పట్టి ద్విజగణ పరిచరణాది నియమాలని ఆచరిస్తూ ఉంటాయి అని నిన్న మనం చెప్పుకున్నాం కదా. జగద్రక్షా దక్షా జలజరుచి శిక్షా పటుతరా సమైర్ణమ్యా రమ్యా సతతమభిగమ్యా బుధజనైః ద్వయీ లీలాలోలా శృతిషు సురపాలాదిముకుటీ తటీ సీమాధామా తవ జనని కామాక్షి పదయోః. అమ్మా కామాక్షి, వేదాలలో విహరించటమంటే ఆసక్తి కలిగినది, ఇంద్రాది దేవతల కిరీటాల అంచులని త్రాకేది, కమలాల కాంతిని శిక్షించడంలో సమర్థమైనది, దేవతల చేత నమస్కరించతగినది, అందమైనది, పండితుల చేత ఎల్లప్పుడూ చేరతగినది, లోకాలని కాపాడటంలో సమర్థవంతమైనది అయిన నీ పాదాల జంట మహోన్నతంగా ప్రకాశిస్తోంది తల్లి.
శ్రీమాత్రే నమః. గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం కృతజగత్ పరిత్రాణౌ సోణౌ మునిహృదయలీలైకనిపుణౌ నఖైస్మేరౌ సారౌ నిగమవచసాం ఖండితభవ గ్రహోన్మాదౌ పాదౌ తవ జనని కామాక్షి కలయే. కామాక్షిదేవి, మాటల కందని జాడ్యం అనే అంధకారాన్ని హరించేది, జగత్తుని రక్షించేది, మునిజనుల హృదయాలలో విహరించే నైపుణ్యం కలిగినది, గోళ్ల కాంతులతో నవ్వేది, వేదవాక్కుల సారమైనది, సంసారం అనే దయ్యం వలన కలిగే పిచ్చిని ఖండించేది అంటే తొలగించేది, ఎర్రనైనది అయిన నీ పాదాల జంటని నా మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానిస్తాను తల్లి. సంసారం అనే దయ్యం వలన కలిగే పిచ్చిని ఖండించేది అంటే అతి వ్యామోహాలన్నమాట. మన పరిధులు ప్రకారం మనం వర్తిస్తే వ్యామోహాలు కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఏదో మన వరకు మన చదువు, మన పెళ్ళి, మన ఉద్యోగం, మన సంతానం, సరే వాళ్ళు పుట్టినందుకు గాను వాళ్ళకి మన బాధ్యత ఎంతవరకో అంతవరకు. ఏది వాళ్ళకంటూ ఒక బ్రతుకు తీర్చిదిద్దే ఇచ్చేటంత వరకు కూడా పెద్దవాళ్ళు బాధ్యతగా ఉండటం అనేది సమంజసం. ఇహ ఆజన్మాంతం మన పరిధిని అంటే లౌకికంగా మన పరిధుల్ని విస్మరించి ఒకే అంశానికి కనెక్ట్ అయ్యే ఆజన్మాంతం ఉండటం, అట్లా ఒకళ్ళ విషయం అని కాదు, ఎన్నో విషయాల రీత్యా, లౌకిక బంధాల రీత్యా, మన పరిచయాలు, బంధుత్వాలు, మిత్రత్వాలు వీటల రీత్యా కూడా అట్లా వాసనలని పెంచుకున్న కొద్దీ మనకి జన్మలు పెరుగుతాయి తప్ప అధిక వ్యామోహం అనేది ఏర్పడి పతనావస్థకి చేరేటువంటి అవకాశం ఎంతో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు? సంసారం అనే దయ్యం వలన కలిగే పిచ్చిని ఖండించేది అది. మనకి వివేక వైరాగ్యాలని, విరక్తిని కూడా ఆ యొక్క అమ్మవారి పాదాలని ఆశ్రయించడంలోనే కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నీ పాదాల జంటని నా మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానిస్తాను తల్లి అని భావం. అవిశ్రాంతం పంకం యదపి కలయన్యావకమయం నిరస్యన్ కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలం తులాకోటిద్వంద్వం దధదపి చ గచ్చన్న తులతాం గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతి తే. ఎల్లప్పుడూ లత్తుక అనే బురదని ధరించేది అంటే లాక్షారసం అన్నమాట. నమస్కారం చేసేవారి బురదని తొలగించేది. ఇక్కడ నమస్కారం చేసేవారి బురద ఏమిటిది అంటే పాపాలు. అందమైన అందెల జతని ధరించినప్పటికీ ఎంతో గొప్పతనాన్ని పొందుతున్న నీ పాదాలు మాటల కందని మార్గాన్ని దాటుతున్నాయి. మాటల కందని మార్గం ఏమిటి అంటే మహిమను చాటుతున్నాయి అని. ఇహ మాటలకి అందనిది ఏమిటి ఆధ్యాత్మికంలో అంటే మహిమలే. అలా నీ పాదాలు మాటల కందని మార్గాన్ని దాటుతున్నాయి, మహిమను చాటుతున్నాయి అమ్మా. అవి ఎలాంటి పాదాలుట? లాక్షారసం అనే బురదని ధరించేది, నమస్కారం చేసేవారి యొక్క బురద అంటే నమస్కారం చేసేవారి యొక్క పాపాలని తొలగించేది, అందమైన అందెల జతని ధరించినప్పటికీ ఎంతో గొప్పతనాన్ని పొందుతున్నటువంటి పాదాలు అది. సరేనమ్మా, ఈ ప్రకారంగా మనం 45వ శ్లోకం వరకు ఈ యొక్క పాదార వింద శతకం చెప్పుకున్నామమ్మా. మనం మహాస్వామి వారి లీలల గురించి గత 2-3 రోజులుగా కూడా చెప్పుకోవటంలా కదా కొంచెం
వీలు పడక ఇంతవరకే ఆడియో చేయటం జరుగుతోంది. ఈ రోజున చెప్పుకుందామా అమ్మ? ఒక్క మహిమ స్వామివారిది చెప్పుకుని చక్కగా నమస్కారం చేసుకుందామే అమ్మా. నేటి కథాంశం పరంగా అనారోగ్యం అరటిదూట అనేటువంటి అంశం మహాస్వామి వారి లీలరీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. అయితే ఒక భక్తురాలికి ఆవిడ కొడుకు తప్ప వేరే ఆధారమే లేదుట. ఆ అబ్బాయికి ఏదో చర్మ వ్యాధి వచ్చి వేగంగా శరీరమంతా కూడా వ్యాపించి బాధిస్తోంది. ఒళ్ళంతా చాలా దురదగా ఉంటుంది ఆ అబ్బాయికి. బాధ తట్టుకోలేక గోకితే చర్మం పగిలి తీవ్ర రక్తస్రావమయ్యి పెద్ద పుండు పడుతూ ఉండేదిట. ఆ మాతృహృదయం పిల్లవాడి బాధను చూడలేకపోయింది. పరమాచార్య స్వామి వారి దగ్గరకు వచ్చి తన కష్టాలను చెప్పుకుంది. మీ అనుగ్రహం వల్లనే నా కొడుకు వ్యాధి నయం కావాలి పెరియవా. నేను మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నాను. మీరు తప్ప నాకు దిక్కులేదు అని వేడుకుంది సాయిరాం. మహాస్వామి వారు ఆమె కొడుకుని ఇద్దరినీ కూడా మఠంలోనే ఉండమని చెప్పారట. ఆ పిల్లవాడితో, నేను భిక్ష చేశాక మిగిలినది తప్ప నువ్వు ఏమీ తినద్దు, తాగద్దు. కాఫీ, టీ, పాలు కూడా ఏమీ తీసుకోకూడదు అని ఆజ్ఞాపించారుట. ఆ తల్లి చాలా సంతోషంతో గురు ఆదేశాన్ని పాటించడానికి అంగీకరించింది. స్వామివారు శ్రీమఠం వంట బృందానికి కొన్ని సూచనలిచ్చి తాను మరలా చెప్పేదాకా వాటిని పాటించవలసిందిగా సూచించారు. స్వామివారు కేవలం అరటి చెట్టు యొక్క దూట లోపలి భాగాన్ని మాత్రమే భిక్షగా స్వీకరించేవారు. వంటవాడు అరటి దూటను ముక్కలుగా తరిగి కొంచెం ఉప్పు వేసి ముక్కల్ని ఉడికించేవాడు. మహాస్వామివారు దానిని భిక్షగా స్వీకరించి కొద్దిగా మజ్జిగను త్రాగేవారు. స్వామివారు తినగా మిగిలినటువంటి అరటిదూట పదార్థాన్ని, మజ్జిగని ఆ పిల్లవాడికి పెట్టేవారు. మొదట్లో అతనికి భోజనమంత సహించేది కాదు. కానీ తనకి గురూచ్చిష్టం తినే భాగ్యం కలిగింది అని గ్రహించి ఆనందంగా పెట్టింది తినేవాడు. ఒక 10 రోజులయ్యేటప్పటికి దురద మరియు చర్మం పైన ఉన్నటువంటి మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టసాగాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాధి తగ్గి చర్మం తేటపడి ఆరోగ్యంగా తయారవుతోంది. మండలం రోజులయ్యేసరికి అంటే 40 రోజులు పూర్తయ్యేటప్పటికి అతని చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యి ఆ పిల్లవాడు కొత్త తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించినాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. నా కొడుకు అదృష్టాన్ని ఏమని చెప్పగలను? పూర్వజన్మ పాపకర్మ వలన ఈ చర్మ వ్యాధి వచ్చింది అనుకున్నాను. కానీ పూర్వజన్మ పుణ్యఫలం వల్లనే ఈ వ్యాధి వచ్చింది. ఎందుకని అంటే మండలం రోజుల పాటు ప్రతిరోజు పరమాచార్య స్వామి వారి ఉచ్చిష్టం తినే భాగ్యం ఎవరికి కలుగుతుంది అని ఆ తల్లి ఆనందపడింది. అది ఇది కేవలం అరటి దూటలోని ఔషధ గుణాల వలన మాత్రమే తగ్గింది అని మహాస్వామి వారు అన్నారుట. అరటి దూట ఔషధం అతని బాధను నివారించడానికి ఒక నెపం మాత్రమే. కేవలం మీ ఉచ్చిష్టాన్ని భుజించడం వల్లనే అది తగ్గింది అని ఆ తల్లి పరిపూర్ణ కృతజ్ఞతాభావంతో స్వామివారికి నమస్కరించింది. అది మహనీయుల వాక్యే ఔషధం తప్ప వారు సూచించేటువంటి ఆహార పదార్థాలు కావక్కడ. అది అపథ్యంతో వైద్యం అనేది దత్త సాంప్రదాయం. అట్లాగే కేవలం వాక్కుతోనే వ్యాధులు మనకి ఎలా తిరోగమిస్తాయో తెలియదు. ఆ రకంగా గురువుల యొక్క అనుగ్రహం ఉంటూ ఉంటుంది మన నమ్మిక విశ్వాసాలను బట్టించి కదా. అది ఇలా ఈ రోజున ఈ లీల స్వామివారిది చెప్పుకున్నామమ్మా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షిదేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు.